వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరు హ్యాపీగా సేఫ్గా ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నాను. సో అర్లీ మార్నింగ్ నా కృష్ణుడికి పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర మా చెట్టుకి ఉన్న ఫ్లవర్స్ పువ్వులు తెంపుకునేసి దండ గుట్టుకుంటూ పక్కింటి అవతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాను. బీగినప్పుడు అంతా అంట చెప్తాను బీగినప్పుడు చెప్పమన్నా నువ్వు రోజు ఇచ్చినా పెట్టుకుంటావా? చెప్తాది ఇక పూలకేనా అది ఎంతనా రాని దాని గురించి కాదు. ఉన్నప్పుడే కదా పెట్టుకుంటే ఎవరికి 60 ఎక్కువే ఆయనకు 50 కొడుకు 15 కొడుకు 15 20 ఖర్చు పట్టను జాతే పడతాయి పాడికి రాత్రి పాడితే పాడితే జనం జాగ్రత్త పాడి ఆడి పెట్టాలా దాన్ని జాతి తీసుకెళ్ళి ఇల్లు పెట్టాలి 25 అనుకోలేదా? నేనేం ఇయ్యను. ఓ వీళ్ళేం తీసుకోరు. నేను ఇచ్చినా తీసుకోరు వీళ్ళు. మళ్ళీ ఏమనుకోవాలి అంతే కదా మనకు తింటారే ఇచ్చినా తీసుకోరు వీళ్ళు. తీసుకొని అన్నా కూడా తగలలే. 50 వచ్చింది 3 ఏళ్ళు అయింది. ఖర్చులు ఉండాలి ఆమెకు. ఇప్పుడు ఎందుకని మిగిలిన బెంగళూరులో ఉంటాయి ఆడ సరిపోతుంది చాలు. అక్కడ ఖర్చులు వస్తాయి నెలకు 10-15 వేలు ఖర్చు వస్తుంది. దెన్ ఇవి ఏంటంటే నేను ఇందాక కట్టిన పువ్వులు మా ఇంటి చెట్టుకి మా ఇంటి జాజి చెట్టుకి కాసిన పువ్వులు అనమాట. అండ్ అక్కడ అవ్వ కాన్వర్జేషన్ విన్నారు కదా, ఫన్నీగా ఉంది కదా. సో ఏంటంటే పక్కన అవ్వ అంటే కనకాంబరాలు అంటారు కదా, కొమ్మ కనకాంబరాలు అంటారు. సో అవి ఫ్లవర్స్ ఎక్కువ ఉంటాయి, చెట్లు ఎక్కువ ఉంటాయి, అవ్వ అమ్ముతూ ఉంటుంది అన్నట్టు. సో మీకు అందరికీ తెలుసు కదా నాకు ఫ్లవర్స్ అంటే చాలా చాలా ఇష్టం, పువ్వుల పిచ్చి ఎక్కువ ఉంది అన్నట్టు. సో ఇంట్లో ఉన్నన్ని రోజులలో హ్యాపీగా ఫ్లవర్స్ పెట్టుకుందామని చెప్పేసి అవ్వకి రోజు ఫ్లవర్స్ ఇవ్వమని చెప్తూ ఉన్నాను అక్కడ. సో ఇదేంటంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ప్రొద్దుటూరులో రిలయన్స్ మార్ట్ ఉంది కదా, సో రిలయన్స్ మార్ట్కి వెళ్ళామన్నట్టు. ఇదేంటంటే వీకెండ్ షాపింగ్. ఇట్స్ సాటర్డే వ్లాగ్ అండి ఇది. సో సాటర్డే రోజు నేను చిన్న మినీ షాపింగ్ అనమాట. సో చూడండి ఇక్కడ కలెక్షన్ ఎలా ఉంది రిలయన్స్ మార్ట్లో అనేది మీరు చూడండి. ఏంటంటే కలెక్షన్ వచ్చేసి చెప్పకూడదు కానీ నాకైతే టూ ఫన్నీ అనిపించింది. ఎందుకంటే మేము ఇక్కడ నుండి తీసుకున్న కొన్ని డ్రెస్సెస్ అయితే మేము వేసుకున్నాము, నేను జ్యోతి అక్క ముగ్గురం వేసుకున్నాము. అవి 2-3 టైమ్స్ వాష్ చేయడం కూడా అయిపోయింది. స్టిల్ అదే స్టాక్ ఉంది ఇక్కడ. క్లోత్ సెషన్ మాత్రం ఇలానే ఉండిపోయింది. అసలు ఏమీ తీసుకోలేదన్నమాట. యాక్చువల్లీ ఇంతకంటే ముందు రిలయన్స్ మార్ట్కి వెళ్ళే ముందు కేకే స్ట్రీట్కి కూడా వెళ్ళామన్నమాట. తైబాకి వెళ్ళాము. అక్కడ కొన్ని కట్ పీసెస్ అవసరం ఉంటే డిజైనర్ పీసెస్ అవి తీసుకున్నాము. ఎందుకు సడన్గా అంటే ఇట్స్ యాక్చువల్లీ ఏంటంటే వీకెండ్ కదా, ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది. అది కాకుండా కొంచెం వర్క్ ఉంది. సో అందుకని చెప్పేసి అలా షాపింగ్కి వెళ్ళామన్నట్టు. ఎందుకు షాపింగ్ ఏంటి అంటే మీకు ముందు తెలుస్తుంది. సో ఇదేంటి నైటీలా ఏంటి అని చెప్పేసి అంటూ ఉన్నాను అన్నట్టు. అసలు కలెక్షన్ ఏమీ బాగాలేదు ఈసారి. నిజంగా ఎలా ఉండే కలెక్షన్ అంతా అలానే ఉంది. స్టాక్ మరి పాండమిక్ వల్ల ఇలా ఉందో లేదంటే ఏమో తెలియదు కానీ బట్ చాలా రోజుల స్టాక్ ఇది. ఇవి వచ్చేసి నైటీస్. ఇందాక అదే జ్యోతికి చెప్పి నవ్వుతూ ఉన్నాను అనమాట. ఏంటి ఇవి డ్రెస్సెస్ నైటీస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. అసలు ఏమీ బాగాలేదండి ఈసారి రిలయన్స్లో మాత్రం. ఎస్పెషల్లీ క్లోతింగ్ సెషన్ అయితే నిజంగా టూ వర్స్ట్ అని చెప్పచ్చు. ఏమీ నచ్చలేదు అసలు, అంత ఓల్డ్ స్టాక్. సో ఎవరైనా ప్రొద్దుటూరులో ఉన్న వాళ్ళు రిలయన్స్ మార్ట్కి వెళ్ళాలి ఏమైనా తెచ్చుకోవాలంటే నిజంగా ఇట్స్ టైం వేస్ట్ అని అడిగితే. ప్రజెంట్ ఈసారికి మాత్రం స్టాక్ అయితే ఏమీ లేదు. వన్స్ స్టాక్ వచ్చిన తర్వాత నాకు తెలిసి ఇప్పుడప్పట్లో వచ్చేలా లేదు. కాబట్టి మార్ట్కి వెళ్ళేసి తెచ్చుకునే కంటే బయట ఇంకెక్కడైనా ప్రిఫర్ చేయడం బెటర్.
నన్ను అడిగితే మాత్రం. ఊరికి వెళ్ళి టైం వేస్ట్ అయితే చేసుకోవద్దండి. మీకు ఏదైనా గ్రాసరీస్ ఇవి కావాలనుకుంటే మీరు వెళ్ళొచ్చు అంతే తప్ప, ఈ క్లోతింగ్ సెషన్ చూద్దాము మాటలు తక్కువ ఉంటాయి, ఆఫర్స్ ఉంటాయి, వెళ్ళి తెచ్చుకుందాం అనేలా ఉంటే మాత్రం చాలా టైం వేస్ట్ అండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇదే మాల్లో వచ్చేసి ఇక్కడ మనకి రిలయన్స్ మార్ట్కి ఆపోజిట్లో రాహుల్ సిబ్లిగంజ్ ఓపెన్ చేసిన ఊకో కాక అని చెప్పేసి బ్రాండ్ ఓపెన్ చేశారు కదా, సో అది ఉంది. ఇంకోసారి నెక్స్ట్ టైం అది కూడా షూట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా చాలా చాలా మారిపోయింది, ప్రొద్దుటూరు మొత్తం మారిపోయింది. పిజ్జా హట్, కేఎఫ్సి ఇంకా చాలానే పడుతున్నాయి. అండ్ రిలయన్స్ మార్ట్కి ఆపోజిట్లో వెజిటేబుల్ మార్కెట్ పడింది, చూసారా ఎవరైనా? అది బయట బొమ్మలు శిల్పారామం లాగా ఉన్నాయి కదా. సో మీలో ఇంకా ప్రొద్దుటూరులో ఎంతమంది చూసారు? మార్కెట్ ఎలా ఉంది లోపల, ఐ మీన్ మనం వీడియోస్కి యూజ్ అవుతుందా, ఓసారి షూట్ చేసి చూపించనా ఏంటి అన్నది మీరు నాకు కమెంట్ సెషన్లో షేర్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటి ప్రసన్న ఈ స్నాక్స్ సెషన్ ఏంటి, నువ్వేంటి చిన్నపిల్లవా అని చెప్పేసి మాత్రం అస్సలు అనొద్దు. ఈ స్నాక్స్ తినడానికి చిన్న పెద్ద తేడా లేదు. ఎంత పెద్దవాళ్ళం అయిపోయినా కూడా ప్రతి ఒక్కరిలో ఒక చిన్న పిల్లలు ఉండిపోతారనమాట. కిడ్ నేచర్ అనేది ఉంటుంది. కోర్స్ నేను కూడా ఎప్పుడు ఒక స్నాక్స్ తింటూనే ఉంటాను. ఎస్పెషల్లీ లాస్ట్ సాటర్డే అయితే మా తమ్ముడు పంపించాడు అన్నట్టు. నేను జ్యోతి ఇద్దరం షాపింగ్కి వెళ్తుంటే, యాక్చువల్లీ మేము వెళ్ళింది కేకే స్ట్రీట్కి అని చెప్పేసి అనుకున్నాము. బట్ మా తమ్ముడు వచ్చేసి నరేష్, లేదు రిలయన్స్ మార్ట్కి వెళ్ళేసి నాకు కొన్ని స్నాక్స్ తీసుకురా అని చెప్పేసి చెప్పాడు. అందుకోసం వాడు చెప్పాడు కదా, వాని కోసం అని చెప్పేసి ఈ స్నాక్స్ సెషన్ మొత్తం వెతికి తీసుకున్నాను. అబ్బా నిజంగా చిన్న పిల్లల లెక్క అయిపోతున్నాం అసలు ఇంట్లో. ఈ సాటర్డే సండే ఇద్దరికి వీక్ ఆఫ్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో నాకైతే సాటర్డే సండే, కానీ కమింగ్ వీక్స్ నుంచి చేంజ్ అవ్వచ్చు వీక్ ఆఫ్స్ కూడా. రొటేషనల్, ఇప్పుడు ప్రజెంట్ జాబ్ వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్ కాబట్టి ఇది ఇలా మినీ షాపింగ్ అయితే నడుస్తూ ఉందన్నట్టు ప్రొద్దుటూరు రిలయన్స్ మార్ట్.
say the wrong things, ruined every special moment that I've been. దెన్ చలో ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది. బిల్ అయితే వేయించుకున్నాము. బిల్ ఈసారి కొంచెం తక్కువ అయింది అని చెప్పచ్చు. ఒక అరౌండ్ 1000 వరకు అయితే అయ్యింది. 1000 కూడా అవ్వలేదు, 900 అండ్ చేంజ్ ఎంతో పడింది అంతే. లేదు అంటే మాకు ఎప్పుడు ఎక్కువ పడేది. అంటే ఇక్కడ మనీ స్పెండ్ చేసే కొద్ది షుగర్ ప్యాకెట్స్ ఇస్తారన్నట్టు. సో ఎప్పుడు వెళ్ళినా కూడా మాకు 2-3 షుగర్ ప్యాకెట్స్ వచ్చేవి. ఈసారి అస్సలు రాలేదు. ఇంకా జ్యోతి వచ్చేసి మేము షాపింగ్కి వెళ్ళాము, కేకే స్ట్రీట్కి వెళ్ళామని చెప్పాను కదా. సో అవన్నీ లాకర్లో పెట్టేసి ఉన్నామన్నమాట. బ్యాగ్స్ అనేవి తీసుకొచ్చేసింది. ఇంకా మేము బిల్ ఇచ్చేసుకునేసి ఇంకా ఇద్దరం వెళ్ళిపోయామన్నమాట. సో ఇంతటితో నా వ్లాగ్ని నేనైతే ఎండ్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు అందరికీ వ్లాగ్ ఎలా అనిపించింది? మీకు కూడా ఫేవరెట్ గాడ్ ఎవరు? ఫస్ట్ క్లిప్ ఎలా ఉంది? కృష్ణుడికి నేను చేసుకున్న పూజ. నాకు కృష్ణుడు అంటే చాలా చాలా ఇష్టం. మీలో మీకు అందరికీ ఫేవరెట్ గాడ్ ఎవరు అనేది లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెషన్. నేను ఇంతటితో నా వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నానండి. సో మీకు అందరికీ ఈ వ్లాగ్ ఎలా ఉంది, నచ్చిందా, ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెషన్లో షేర్ చేసుకోండి. అండ్ చూసారా, ఇంటికి రాగానే స్నాక్స్ తీసుకురమ్మని చెప్పాడు కదా వీడు. ఇంటికి రాగానే సూపర్ మార్కెట్ నుండి తీసుకొచ్చిన బ్యాగ్ మొత్తం ముందరేసుకొని కూర్చునేసి చిన్న పిల్లాడిలాగా చూడండి ఎలా తింటున్నాడో అసలు. ఆ బిస్కెట్స్ కోసం మీ తిప్పాలన్నమాట. ఆ కుస్తీ పడుతున్నాడు దాన్ని పట్టుకొని. ఇంకా నా షాపింగ్ వచ్చేసి కేకే స్ట్రీట్లో నేను చేసుకున్న ఏంటంటే జస్ట్ కొన్ని కట్ పీసెస్ కావాలి డ్రెస్ మ్యాచింగ్స్కి. సో అవి, అలాగే కొన్ని లెగ్గిన్స్ తెచ్చుకున్నాను, అలాగే చున్నీ. ఇంకా ఇంతే. నేను మీకు ఎందుకు షాపింగ్ ఏంటి ఆ కట్ పీసెస్, డిజైనర్ పీసెస్ అనేది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.